Now first we are going to discuss in the BCD codes in this class. In this BCD code category, the first one is a 8421 code. In this 8421 code, we are having the 4 weights. That means for each weight we will consider 1 bit. For each weight we will consider 1 bit. That means the 8421 code will be formed with a group of 4 bits. The group of 4 bits. 8421 కోడ్లో మనకు 4 weights ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వెయిట్కి మనకు ఒక బిట్ యూజ్ చేస్తాము. అంటే మనకు 4 weights ఉన్నాయి కాబట్టి 4 బిట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. 8421 కోడ్ మనం డిజైన్ చేయడానికి మనకు 4 బిట్స్ కావాలి. ఓకే, మరి 4 బిట్స్ కావాలన్నప్పుడు మనకు ఏంటి ఆ వెయిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ 0 బిట్ ఈజ్ having the weight of 1. అంటే ఇక్కడ ఇలా నుంచి కౌంట్ చేసుకోండి. B0, B1, B2, B3 ఇలా చేసుకుంటే B0 ఈజ్ having the weight of 1, B2 ఈజ్ having the weight of 2, B1 ఈజ్ having the weight of 2, B2 ఈజ్ having the weight of 4, B3 ఈజ్ having the weight of 8 అన్నమాట. సో ఈ విధంగా మనకు 4 weights ఉన్నాయి అండ్ ఫర్ ఈచ్ weight ఈజ్ having the 1 digit. ఓకే, now for example I am having the k number of digits in a given decimal number. Now how many bits are required to represent one BCD? అంటే సో ఒక్కొక్క డిజిట్కి ఎన్ని బిట్స్ యూజ్ చేస్తున్నాం మనము? 4 బిట్స్ యూజ్ చేస్తున్నాం. ఒక్కొక్క డిజిట్కి మనము 4 బిట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ k బిట్స్ ఉన్నప్పుడు k డిజిట్స్ ఉన్నప్పుడు ఎన్ని బిట్స్ వస్తాయి? k ఇంటూ 4 బిట్స్ వస్తాయి అన్నమాట. k ఇంటూ 4 బిట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 396 ఈజ్ a 1 decimal number. 396 is a 1 decimal number. To represent this decimal number in BCD, 3 bits, 3 is having the 4 bits, 9 is required the 4 bits, 6 is required the 4 bits. That means total 12 bits are required to represent this decimal number in a BCD. అంటే ఒక్కొక్క డిజిట్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనకు 4 బిట్స్ కావాలన్నమాట మనకు. ఓకే, 3 అనేది 4 బిట్స్లో రిప్రజెంట్ చేస్తాము, 9 అనేది 4 బిట్స్లో రిప్రజెంట్ చేస్తాము, 6 అనేది 4 బిట్స్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. దట్ మీన్స్ హౌ మెనీ బిట్స్ ఇట్ రిక్వైర్స్? 3 into 4 bits, that is a 12 bits are required. Okay, for example if you want to take the 8421 code table, 8421 code table మనం చూసుకుంటే here in the BCD code we will consider only the decimal digit from 0 to 9. Only we will consider the decimal digits from 0 to 9 and we will never consider the decimal 10 to 15. అంటే ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడ నేను 8421 కోడ్ రాసినప్పుడు నాకు ఎన్ని బిట్స్ కావాలని చెప్పాము? 4 బిట్స్ కావాలని చెప్పాము. మరి 4 బిట్స్ కావాలి అనుకున్నప్పుడు విత్ 4 బిట్స్ హౌ మెనీ కాంబినేషన్స్ యూ విల్ గెట్? అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకు అంటే 2 power 4 వస్తాయి. 2 power 4 అన్నప్పుడు దట్ ఈస్ 16 కాంబినేషన్స్ యూ విల్ గెట్. యూ విల్ గెట్ 16 కాంబినేషన్స్. బట్ అమాంగ్ దిస్ 16 ఇన్ BCD కోడ్ we will consider only 10 combinations. We will consider only 10 combinations. మరి 15 మనకి ఏమేమి వస్తాయి? 16 కాంబినేషన్స్లో 0 to 15 వస్తాయి మనకు. 4 బిట్స్ని ఉపయోగించి మనకు 16 కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఆ కాంబినేషన్స్ ఏంటి మనకు? దోస్ కాంబినేషన్స్ ఆర్ ఫ్రమ్ 0 to 15. బట్ హియర్ we will consider only 0 to 9 only. That means only we will consider 0 to 9, that is a 10 combinations. So like this, see. These are decimal 0, that is a 4 zeros. 1 0 0 0 1, 2 0 0 1 0, 3 0 0 1 1. So if you observe these decimals and its equivalent BCD, all these are equivalent to binary. ఇవన్నీ కూడా బైనరీ వాల్యూస్ లానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 మనం రాసామనుకోండి, 9th ఒకసారి చూస్తాం చూడండి. సో దిస్ ఈజ్ a 9. దీని బైనరీలో రాసుకుంటే ఏమొస్తుంది? 2 4s are 8, 2 4s are 8 and remainder is a 1, 2 2s are 4, that is a remainder is a 0 and 2 2s are 1, 2 1s are 2, that is a remainder is a 0. రిమైండర్ ఎంత వస్తుంది మనకు? 0 వస్తుంది. అప్పుడు వాల్యూ ఎంత? 1 0 0 1. సో 1 0 0 1 ద సేమ్ వాల్యూ. అంటే మనం బైనరీలోకి ఎంతైతే కన్వర్ట్ చేస్తామో BCDలో కూడా అంతే ఉంటుంది అన్నమాట. BCDలో కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాను నేను. సో 5 చేసుకున్నాను అనుకోండి, 5 2తో చేసుకుంటే 2 2s are 4, remainder is a 1,
2 ones are 2, remainder is a 0. So that is మనకి వస్తుంది 101 వస్తుంది. మరి 4 బిట్స్ అన్నాం కదా, 4 బిట్స్ ఉన్నప్పుడు ముందు ఏం చేస్తాను నేను 0 పెట్టుకుంటాను. సో 0101 ఇక్కడ కూడా చూడండి 0101 వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ ఆల్సో 0101. అంటే మనకి ఇక్కడ 0 to 9 మనం తీసుకున్నప్పుడు బైనరీలో ఎలా అయితే రిప్రజెంట్ చేస్తామో బీసీడీలో కూడా ద సేమ్ రిప్రజెంటేషన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, వెరాజ్ ఇఫ్ యూ గో ఫర్ ద ఆఫ్టర్ 9 వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ విల్ గెట్, దట్ ఈస్ 10. మనకు 10 వస్తుంది. 10 వచ్చినప్పుడు ఒకసారి చూస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ 10 రాసాను అనుకోండి. సో 10, సో 2 5s are 10, remainder is a 0, and 2 4s are 2 2s are 4, remainder is a 1. Next 2 1s are 2, remainder is a 1. Now from bottom to top what you will get for 10 in binary 1010, you will get 1010 in a binary. Okay, but in case of BCD, how many digits we are having in decimal number? మనం అజ్యూమ్ చేస్తున్న డెసిమల్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయా? 2 డిజిట్స్ ఉన్నాయి. ఏంటంటే డిజిట్స్ 1 0, 2 డిజిట్స్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీడీ ఈచ్ డిజిట్ షుడ్ మెయింటైన్ ద 4 బిట్స్. బీసీడీలో మనం రాసినప్పుడు ప్రతి ఒక్క డిజిట్ మనం 4 బిట్స్ రిప్రజెంట్ చేయాలి. అంటే 1కి నువ్వేం రాయాలి ఇప్పుడు? 1 షుడ్ మెయింటైన్ ద 4 బిట్స్. ఏంటి ఆ 1కి ఉన్న 4 బిట్స్? దిస్ అ 1. సో దట్ ఈస్ అ 0001. వేరే 0 రాసాను అనుకోండి, 0కి ఎన్ని బిట్స్ ఉన్నాయా? 4 బిట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అ 4 zeros. These are 4 zeros. This is a BCD representation after 10. అంటే మనం 10 అంటే 10ని బైనరీలో రాయడానికి నాకు 4 బిట్స్ ఆర్ ఎనఫ్. 10ని మనం బైనరీలో రాయడానికి 4 బిట్స్ ఆర్ ఎనఫ్. వెరాజ్ సేమ్ 10 విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ BCD విత్ 8 బిట్స్, విత్ 8 బిట్స్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ BCD అండ్ బైనరీ. ఓకే, సో మనం బైనరీలో రిప్రజెంట్ చేయడానికి మనకు బైనరీలో కాదు, BCDలో రిప్రజెంట్ చేయడానికి మనకు 4 బిట్స్ కావాలి. ఈచ్ డిజిట్ విల్ టేక్ ద 4 బిట్స్ అనమాట. అందుకని మనం ఇక్కడ 0 to 9 మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ 10 to 15 మనం తీసుకోము. ఎందుకంటే 10 to 15 మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఓకే, 10 అంటే 2 డిజిట్స్ వస్తాయి, 11 అంటే 2 డిజిట్స్ వస్తాయి. దట్ మీన్స్ ఈచ్ డిజిట్ రిక్వైర్ 4 బిట్స్. దట్ మీన్స్ 8 బిట్స్ మనకు కావాలి. బట్ బీసీడీలో రాయడానికి 8421 కోడ్ అంటే ఓన్లీ 4 బిట్స్ మాత్రం యూజ్ చేయాలి. అంటే మనకు 0 to 9 మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 58 తీసుకున్నాను. నా ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ 58, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 58 ఈజ్ హ్యావింగ్ ద 2 డిజిట్స్ ఉన్నాయి మనకు. మరి దీన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో బైనరీలో కన్వర్ట్ చేస్తే 2తో డివైడ్ చేస్తున్నాను నేను. 2తో డివైడ్ చేసినప్పుడు ఐ విల్ గెట్ లైక్ దిస్ 110110. This is a binary equivalent of given decimal number. This is MSB, this is a LSB. Already we have seen this conversion. So ఇది given decimal number. For this decimal number, this is a equivalent binary number. And if you convert this one into binary number, we require 6 bits only. మనం దీన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే బిట్స్ అన్ని 6 బిట్సే వస్తున్నాయి. Whereas if you convert or if you want to represent this 58 in a BCD, for 5 we require 4 bits, for 8 we require 4 bits. That means totally 8 bits are required. I am going to convert this one 58 into BCD. 5 it requires the 4 bits, that is a 0101. For 8 it requires the 4 bits, that is a 1000. That means totally 8 bits are required in case of BCD representation. బైనరీలో అయితే 6 బిట్స్ చాలు మనకు. వెరాజ్ BCDలో 8 బిట్స్ కావాలి. ఎందుకంటే ఈచ్ డిజిట్ అనేది 4 బిట్స్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు BCD కోడ్ని మనం రాసుకుంటాం. చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. 937.25 in a decimal. If you convert this one into binary, I will get like this. బైనరీలో కన్వర్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ ఎన్ని బిట్స్ కావాలి మనకు? 1 2 3 4 5 6 7 8 9 12 బిట్స్ కావాలి. Whereas if you convert this one into BCD, it is also required. In a case of integer,
3 digits ఉన్నాయి కాబట్టి 12 bits ఎనఫ్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఫ్రాక్షనల్ పాయింట్ ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ పాయింట్ రిప్రజెంట్ చేయడానికి మనకు 2 bits చాలు. బట్ ఫ్రాక్షనల్ పాయింట్స్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits ఉన్నాయి. ఈచ్ డిజిట్ ఈజ్ హ్యావింగ్ ద 4 bits. దట్ మీన్స్ 8 bits కావాలి. ఇక్కడ 8 bits మనకి ఇక్కడ కావాల్సి వస్తుంది. ఇక్కడ 12 bits, ఓకే, ఇక్కడ మాత్రం 8 bits కావాలి. దిస్ ఇస్ అ BCD రిప్రజెంటేషన్. దిస్ ఆర్ BCD రిప్రజెంట్ ఫర్ 2 00 10, for 5 01 01. So like this we will represent the BCD code. Okay, this is a binary representation. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో మనం డైరెక్ట్గా BCD రాసాము. సో 8 1000 5 0101, నెక్స్ట్ 4 0100. దిస్ వన్, దిస్ ఈజ్ ద 8 అప్ టు హియర్. ఓకే, 1 4 zeros, 1000 is a 8. Next 0101 is a 5. Next 0100 is a 4. This is a 8. This is a 5. This is a 4. Okay, this is a BCD representation. And he has given the one BCD code. Now for this we have to write the its equivalent decimal number. ఏం చేయాలి, మనం 4 bits గ్రూప్ చేసుకోండి. is a 4 bits, is a 4 bits, is a 4 bits, is a 4 bits. For these 4 bits is a 6, 0110 is a 6, 1000 is a 8, and 0011 is a 3. Okay, next 1001 is a 9, 1001 is a 9. So this one, okay, this is a equivalent decimal number. సో 4 bits గ్రూప్ చేసుకున్నాం మనం. చూడండి ఇక్కడ 4 bits మనం గ్రూప్ చేసుకుంటే మనకు 6839. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు అప్టైన్ ద BCD టు డెసిమల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్ అండ్ బైనరీ నెంబర్స్ టు BCD. అంటే ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చాడు, బైనరీ నెంబర్ ఇచ్చాడు, వాటిని BCDలో కన్వర్ట్ చేయండి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అ డెసిమల్ నెంబర్. మనం BCDలో రాయమంటే ఏంటి, ప్రతి ఒక్క డిజిట్కి ఇట్స్ ఈక్వలెంట్ BCD డిజిట్స్ రాసుకోవాలి. మరి 5కి 0101, దిస్ వన్ 5కి 0101. నెక్స్ట్ నెక్స్ట్ 6 ఇస్ దేర్, 0110, 4 0100, 8 1000. లైక్ దిస్ విల్ గెట్. ప్రతి ఒక్క డిజిట్కి వాటి ఈక్వలెంట్ BCD డిజిట్స్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనము బైనరీ నెంబర్ ఇచ్చినాడు. ఆ బైనరీని ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, డెసిమల్లోకి మార్చుకోవాలి. ఇచ్చిన బైనరీ నువ్వు డెసిమల్లోకి మార్చుకోవాలి. డెసిమల్లోకి మార్చుకున్న తర్వాత వచ్చిన డెసిమల్కి నువ్వేం చేయాలి, BCD రాసుకోవాలి. సో ఫస్ట్ 1కి 1110, 4కి 0100, 1కి 1110, 0001. సో లైక్ దిస్ వీ విల్ ఫైండ్ అవుట్ ద డెసిమల్ టు BCD, బైనరీ టు BCD. బైనరీ టు BCD చేసినప్పుడు ఒక స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. ఏంటి ఆ స్టెప్, ఇచ్చిన బైనరీని డెసిమల్లోకి మార్చుకోవాలి. వచ్చిన డెసిమల్కి నువ్వేం చేస్తాము, BCD రాసుకుంటాము. నెక్స్ట్ కన్వర్ట్ BCD నెంబర్ టు ఇట్స్ డెసిమల్ ఈక్వలెంట్. ఇచ్చిన BCDని మనం ఏం చేయాలి, డెసిమల్లోకి మార్చమన్నాడు. చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ 4 bits గ్రూప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 bits నేను గ్రూప్ చేస్తున్నాను. 4 bits నేను గ్రూప్ చేస్తే దిస్ 4 bits, నెక్స్ట్ 4 bits, నెక్స్ట్ 4 bits. ఓకే, ఈ 4 bits ఎంత మనకు 1, ఈ 4 bits ఎంత 7, బట్ ఈ 4 bits ఎంత 12. మరి 12 అనేది BCDలో వస్తుందా, రాదు. BCDలో వచ్చేది ఓన్లీ 0 to 9 మాత్రమే ఉంటుంది అన్నమాట. BCD is having the decimal digits from 0 to 9, but here we are getting the 12, but 12 is not in our BCD. That means the given BCD code is wrong. So it is having the wrong anamata. 1100 is a 12 anamata. 12 అనేది BCDలో లేదు. BCD is having only 0 to 9 digits మాత్రమే, బట్ ఇక్కడ మనకు 12 వచ్చింది. సో ఇట్ ఈస్ రాంగ్ అన్నమాట. సో లైక్ దిస్ you have to do the problems. Next is a
some more examples is 185 is there, and let us convert this BCD into binary. First ఏం చేయమన్నాడు, ఇచ్చిన డెసిమల్ నెంబర్ని BCDలో మార్చమన్నాడు, ఆ తర్వాత బైనరీలోకి మార్చమంటున్నాడు. సో దిస్ ఫస్ట్ మనం ఏం చేసాము, BCDలో రాశాను. ఓకే, ఆ తర్వాత ఈ 185 మనం బైనరీలో మార్చుకున్నాము జస్ట్ బై డివిజన్. 185ని 2తో డివిజన్ చేసుకుంటే మనకు ఈ విధంగా బైనరీ వస్తుంది అన్నమాట. మరి BCDలో రాయాలంటే 1కి ఫస్ట్ 4 బిట్స్ రాశాను, 8కి 4 బిట్స్ రాశాను, 5కి 4 బిట్స్ రాశాను. ఈ విధంగా BCD వాల్యూ దాని యొక్క బైనరీ వాల్యూ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ BCD అడిషన్, BCD సబ్ట్రాక్షన్. BCD అడిషను, BCD సబ్ట్రాక్షన్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, మరి BCD అడిషన్ టుడే we will discuss about BCD addition, and next class we will go for the BCD subtraction. Now to perform the BCD addition we are having the three cases మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి అంటే అవి జాగ్రత్తగా గమనించండి. కేస్ 1, when sum equals to 9 or less than 9 with carry 0. సమ్ అనేది అంటే 2 డెసిమల్ నెంబర్స్ మనం సమ్ చేస్తే, 2 డెసిమల్ నెంబర్స్ మనం డెసిమల్ డిజిట్స్ని, డెసిమల్ నెంబర్స్ అనకూడదు, 2 డెసిమల్ డిజిట్స్ మనం సమ్ చేస్తే 9 వచ్చినా లేదా లెస్ దాన్ 9 వచ్చినా విత్ క్యారీ 0 మనం ఏం చేయాలి. ఓకే, అది ఫస్ట్ కేస్. నౌ లెట్ us కన్సిడర్ 2 డెసిమల్ డిజిట్స్ 6 and 3. ఓకే, 6 and 3 యాడ్ చేస్తున్నాను నేను. ఎంత వస్తుంది మనకు? 9 వచ్చింది, అంటే ఈక్వల్ టు 9 వచ్చింది. లేదు 6 + 2 తీసుకున్నాను, 6 + 2 తీసుకుంటే 8 వస్తుంది, దట్ ఈస్ లెస్ దాన్ 8, లెస్ దాన్ 9. అప్పుడు కూడా ఇక్కడ వస్తుంది. మరి ఇప్పుడు క్యారీ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ క్యారీ అంటే మనకి దీని అడిషనల్గా ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను, 4 అంటే 10 వస్తుంది, అంటే 10 అంటే 0 సమ్ 1 ఈజ్ ద క్యారీ వస్తుంది మనకి. అలా కాకుండా అక్కడ క్యారీ 0 వచ్చింది మనకి. ఇక్కడ 6 + 3 ఈజ్ ద 9, ఓన్లీ సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి క్యారీ 0 వచ్చింది మనకి. ఓకే, సో అంటే ఈ కేసులో మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం ఈక్వలెంట్ BCD రాసుకుంటాం. 6కి BCD ఎంత? 0 1 1 0. 3కి BCD ఎంత? 0 0 1 1. These are BCD per 3. Now perform the general binary addition. మనం ఎంతమంది చేసిన బైనరీ అడిషన్నే పెర్ఫామ్ చేయండి. 0 + 1 1, 1 + 1 1 0. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదమ్మా, అగైన్ 1 + 1 is the 1 0. Now what we will get? 1 0 0 1. That is the BCD for 9. 1 0 0 1 is the BCD for 9. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు. So that means whenever we are getting the decimal addition equals to 9 or less than 9 with carry 0, the resultant is giving direct BCD. అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏం లేదు, అంటే ఇట్ ఈస్ గివింగ్ ద వ్యాలిడ్ BCD డిజిట్, వ్యాలిడ్ BCD కోడ్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ అనమాట. ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. ఇట్స్ నార్మల్ బైనరీ అడిషన్ అనమాట, నార్మల్ బైనరీ అడిషన్గా ఉంటుంది ఇది ఈ కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ ద కేస్ 2. Whenever sum is greater than 9, with carry 0. For example 6 + 8 ఎంత ఇది? 14 వస్తుంది మనకు. 6 + 8 is 14. Okay, 14 is greater than 9. 14 is greater than 9. Now in such case, first I will do the BCD addition. 0 1 1 0 is the BCD for 6. 1 0 0 is the BCD for 8. 1 0 0 is the BCD for 8. Now if you sum these two BCDs with a general binary addition, 0 + 0 is a 0. 1 + 0 is a 1. 1 + 0 is a 1. 0 + 1 is a 1. That means we will get the 1 1 0. 1 1 0. But this 1 1 0 is equivalent to the 14, but 14 is not in our BCD code. ఈ 14 అనేది మనకు BCD కోడ్లో లేదు. అంటే ఎందుకని ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయన్నమాట. మరి 2 డిజిట్స్ అన్నప్పుడు మనకి ఎన్ని బిట్స్ రావాలి? 8 బిట్స్ రావాలి. 2 డిజిట్స్ అన్నప్పుడు మనకు BCDలో we have to represent with the 8 bits. But how many bits we are getting here? Only we are getting 4 bits. మరి 4 bits అన్నప్పుడు is a invalid BCD. ఎందుకంటే it is greater than 9 ఉంది కాబట్టి. Okay. Now in such case, to avoid this invalid BCD, we have to add 6.
6ని యాడ్ చేయాలి. ఓకే, 6ని మనము యాడ్ చేయాలి. మరి 6ని యాడ్ చేయాలంటే చూడండి, మనకు వస్తుంది 14 వచ్చింది. నౌ టు కరెక్ట్ దిస్ ఇన్వాలిడ్ BCD we will add 6ని యాడ్ చేస్తున్నాం. ఈ ఇన్వాలిడ్ BCDని కరెక్ట్ చేయడానికి మనం 6ని యాడ్ చేస్తున్నాం. 6ని ఒకసారి యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 0 + 0 0, 1 + 1 is a 1 0. మరి ఇక్కడ ట్రిపుల్ వన్స్ ఉన్నాయి, 1 1 వస్తుంది, 1 0 వస్తుంది. ఓకే, లైక్ దిస్ విల్ గెట్ ద లైక్ దిస్. నాకు ఇదేంటిది మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి. దీస్ 4 బిట్స్ ఆర్ రిప్రజెంటింగ్ 1, these 4 bits are representing 4. That means 1 4 will be represented as 0001, and this 4 is represented as 0100. That means totally we are getting the 8 bits. This is a valid BCD. అంటే ఎప్పుడైతే మనకు గ్రేటర్ దాన్ సమ్ అనేది గ్రేటర్ దాన్ 9 వస్తుందో then we will get the invalid BCD. Now to perform that one as a valid BCD we will add 6. ఆ ఇన్వాలిడ్ BCD మనము వ్యాలిడ్ BCDగా మనం మార్చుకోవడానికి కోసమని 6ని యాడ్ చేస్తాం అనమాట. 6ని యాడ్ చేసినప్పుడు మనకు వ్యాలిడ్ BCD వస్తుంది. వ్యాలిడ్ BCD రావడం అంటే ఏంటి? మనకి ఇక్కడ ప్రతి ఒక్క బిట్కి 4 బిట్స్ రావాలన్నమాట. ప్రతి ఒక్క డిజిట్కి 4 బిట్స్ రావాలి వ్యాలిడ్ BCD అంటే. ఓకేనా? ఈ విధంగా మనము సెకండ్ కేసులో తీసుకుంటాం. అండ్ థర్డ్ కేసుకి వెళ్తే whenever sum is less than 9 or equal to 9 with carry 1. సమ్ అనేది లెస్ దాన్ 9 లేదా ఈక్వల్ టు 9 ఉంటుంది, బట్ క్యారీ ఎంత వస్తుంది? 1 వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 + 9 ఉన్నప్పుడు 17 వస్తుంది. 8 + 9 is 17. ఓకే, ఇప్పుడు 8కి నేను BCD రాశాను, 9కి నేను BCD రాశాను. ఈ రెండింటిని చేస్తే మనకు ఎంత వస్తుంది? 5 బిట్స్ వస్తాయి మనకు. ఇస్ ఆర్ ద 5 బిట్స్. 0 + 1 is 1, 0 + 0 is 0, 0 + 0 is 0, 1 + 1 is 1 0. These are 5 bits. Okay, this is a invalid BCD with a carry 1. This is a carry 1. This one is calling as a carry 1. Okay, Nana? This one is a carry 1. Now this is a invalid BCD. Now to convert this invalid BCD into valid BCD, we will add 6. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 6ని యాడ్ చేస్తాం. సో 6ని యాడ్ చేసాము. ఓకే, 6ని యాడ్ చేసేటప్పుడు ఏమొస్తుంది చూడండి. ఇక్కడ 1 + 0 1, 0 + 1 1, 0 + 1 1, 0 + 0 0, అంటే 0 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 1 వస్తుంది. 0 1 0 1. Now this 0 1 is used to represent the 1, and 0 1 is used to represent the 7 in BCD. This is a valid BCD. సో ఇక్కడ మనము ఇన్వాలిడ్ BCDని వ్యాలిడ్ BCDగా కన్వర్ట్ చేయడానికి మనము 6ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై వీఆర్ యాడింగ్ 6 ఓన్లీ అంటే మీరు ఫస్ట్ BCD కోడ్ టేబుల్ ఒకసారి చూడండి. BCD కోడ్ టేబుల్ చూస్తే ఫస్ట్ దిస్ ఇస్ ద BCD కోడ్ టేబుల్. సో 0 to 9 మాత్రమే ఉంది విత్ 4 బిట్స్. కానీ మనకు 4 బిట్స్లో ఎన్ని కాంబినేషన్స్ వస్తాయని చెప్పాము మనము? 16 కాంబినేషన్స్ వస్తాయి. దోస్ ఆర్ 0 to 15 వస్తాయి. మరి 0 to 15లో మనకి ఏం మిస్ అయినాయి? మనకు 10 to 15 మిస్ అయినాయి. 0 to 15లో మనకు మిస్ అయింది 10 to 15. మరి 10 to 15 మనం కౌంట్ చేస్తే ఎంతమ్మా? 10, 11, 12, 13, 14, 15 అంటే 6 మిస్ అయినాయి అన్నమాట. 6 నెంబర్స్ మనకు మిస్ అయినాయి. మరి ఈ 6 నెంబర్స్ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఇన్వాలిడ్ BCDని మనము వ్యాలిడ్ BCDగా మార్చడానికి మనం ఎంత యాడ్ చేసుకుంటున్నాం? మనం ఇక్కడ 6ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. 6ని మనము యాడ్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద 3 కేసెస్ టు పెర్ఫార్మ్ ద BCD అడిషన్. నెక్స్ట్ క్లాస్ we will see the examples. సో ఒకసారి స్టెప్స్ మీరు రాసుకుంటే
ఇంకా 10 minutes ఉంది. ఒకసారి స్టెప్స్ కూడా చూసుకుందాం అన్నాడు. స్టెప్స్ ఫర్ బీసీడీ అడిషన్. స్టెప్స్ ఫర్ బీసీడీ అడిషన్. యాడ్ 2 BCD numbers by using ordinary binary addition. Add 2 BCD numbers by using ordinary binary addition. If 4-bit sum is equal to or less than 9, there is no correction is needed. The sum is proper BCD form. అంటే ఇప్పుడు సమ్ అనేది లెస్ దాన్ 9 ఉన్నా ఆర్ ఈక్వల్ టు 9 ఉన్నా సమ్ అనేది ప్రాపర్ బీసీడీ ఫామ్లో ఉంది విత్ క్యారీ 0 అయితే. ఒకవేళ ఇప్పుడు 4-bit sum is greater than 9, then sum is in a invalid BCD. Then in such case you have to convert that invalid BCD into valid BCD just by adding 6. సో ఇన్వాలిడ్ బీసీని వ్యాలిడ్ బీసీడీగా మనం మార్చడానికి మనం ఏం చేసాము, 6ని యాడ్ చేయాలి. అదేవిధంగా ది సేమ్ స్టేట్మెంట్ విల్ బీ కన్సిడరింగ్ వెన్ ఎవర్ క్యారీ ఈజ్ 1. క్యారీ 1 అయినప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ మనము యూజ్ చేస్తాము. ఎప్పుడు యూజ్ చేస్తాము, వెన్ ఎవర్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 9 ఆర్ క్యారీ ఈజ్ 1, దెన్ వీ విల్ యాడ్ 6 ఫర్ వ్యాలిడ్ బీసీడీ. ఓకే, మళ్ళీ చెప్తున్నాను స్టెప్స్. ఫస్ట్ ఇచ్చిన డిజిట్స్ని బీసీడీలో రాసుకున్న తర్వాత బైనరీ అడిషన్ పెర్ఫామ్ చేయండి. బైనరీ అడిషన్ పెర్ఫామ్ చేస్తే ఇఫ్ సమ్ ఈజ్ లెస్ దాన్ 9 ఆర్ ఈక్వల్ టు 9, దెన్ it is in a proper BCD form whenever with a carry 0. అలా కాకుండా if sum is greater than 9 and if the carry is 1, then the sum is not in a proper BCD form. సమ్ అనేది ప్రాపర్ BCD ఫామ్లో ఉండదన్నమాట. అలా ఉండని కేసులో మనం ఏం చేస్తాము, we have to bring that invalid BCD into valid BCD. Now for that purpose we will add 6ని మనము యాడ్ చేస్తాం అనమాట. వ్యాలిడ్ బీసీడీగా మనం తీసుకురావడం కోసము 6ని యాడ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ BCD అడిషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్ we will see the examples, these BCD addition examples. Okay.